ఇక తిరుమలలో భక్తులు అధికారులను చిరుతపులి పరుగులు పెట్టించింది. పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న నర్సింగ్ సదన్ అతిథి గృహంలో చిరుత చొరబడింది. విషయం తెలుసుకున్న టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు, సెక్యూరిటీ సిబ్బంది నర్సింగ్ సదన్ చేరుకున్నారు. భక్తులంతా గదుల్లోనే ఉండాలని, బయటకు ఒంటరిగా తిరగద్దని సూచించారు. అయితే 3 గంటల పాటు సిబ్బంది పులి కోసం బాగా గాలించారు. చివరికి నర్సింగ్ సదన్ వెనుక వైపు నుంచి పులి అడవిలోకి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఏరియాలో ఉన్నటువంటి నర్సింగ్ సదన్ అనే కాటేజ్లోకి చిరుత ప్రవేశించింది. అది ప్రవేశించిన వెంటనే ఎంట్రన్స్లోనే ఉన్నటువంటి మెట్లెక్కి పైకి వచ్చే క్రమంలో అది జారి కింద పడడంతో వచ్చిన శబ్దానికి వర్కర్స్ వారు పైనుంచి చూసేటప్పటికీ పులి వస్తూ ఉన్నది. వారు వడివడిగా పరిగెత్తుకుంటూ వారు మొదటి ఫ్లోర్లో వెనక వైపు నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. తర్వాత పైకి వచ్చినటువంటి చిరుత రౌండ్స్ తిరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ డోర్స్ను కూడా అది ట్యాప్ చేసింది. ఇంతవరకు వారు చూడడం జరిగింది. వెనుక భాగంలో దూకి వెళ్ళడానికి అనువుగా చాలా తక్కువ హైట్లోనే అడవి మార్గం ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి ఇప్పుడు ఏమన్నా వాటి యొక్క కాళ్ళ మార్క్స్, పగ్ మార్క్స్ అంటారు, అవి ఉన్నదాన్ని కూడా కింద మట్టి ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ముందు బిల్డింగ్ సేఫ్ అని మనము డిక్లేర్ చేశాం కాబట్టి అది భక్తులందరికీ తెలియజేసుకుంటూ వెనుకున్న మార్గంలోకి వెళ్ళి